మిసైల్స్ కి ధీటుగా బదులిస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ టార్గెట్స్ చేస్తోంది. హైఫా నగరం లక్ష్యంగా ఈ దాడి మొదలుపెట్టింది ఇరాన్ దళాలు. హైఫాలోని దాదాపుగా 30% ఇజ్రాయెల్ గ్యాస్ నిల్వల్ని పూర్తిగా కూడా కుప్పకూల్చేసింది ఇరాన్. సుమారుగా ఇజ్రాయెల్ పైకి దాదాపుగా 200 డ్రోన్లు మిసైల్ని ప్రయోగించింది. 200 డ్రోన్లని మరియు మిసైల్ ప్రయోగించింది. అయితే ఇరాన్ దాడులని అటు ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. ఈ దాడిలో సుమారుగా 3 మరణించారు, 100 మందికి పైగా గాయాలని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఒకసారిగా బెంబేలెత్తిపోయింది. అసలు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో నిలిచిపోయిన చెప్పాలి. 200 డ్రోన్లు ప్రయోగించాయి. హైఫా రీజియన్ టార్గెట్ గా ఈ దాడులు కొనసాగించింది. సుమారుగా 200 డ్రోన్లు 6 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించింది. సో ఈ నేపథ్యంలో హైఫా ఆయిల్ రిఫైనరీ పూర్తిగా కూడా తెలుస్తోంది. మిసైల్ స్ట్రైక్ ద్వారా పూర్తిగా కూడా నేల కురిపించేశాయి. ప్రస్తుతానికి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించిన అధికారి డేవిడ్ ఆల్డోమ్ హ్యాస్ బీన్ నాట్ రిపోర్టెడ్ ఎనీ ఇంజురీస్ అట్ దిస్ టైమ్ బట్ ఈస్ en route to inspect 2 suspected impact sites. ప్రస్తుతానికైనా ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొంత అక్కడ నష్టం వాటిని పరిశీలించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. సో హైఫా ఆయిల్ రీజనరీ అనేది సుమారుగా 39 నుంచి 41 రిఫైనరీ వర్కర్స్ కూడా అందులో తెలుస్తున్న సమయంలో దాంట్లో ఒక అరబ్ కో వర్కర్ మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడికి సంబంధించి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్ చూస్తుండండి. అక్కడ ఎటువంటి దాడులు కొనసాగుతున్నాయో మనకు అర్థమవుతోంది. సో ప్రెసెంట్ అయితే ఏఎఫ్పి సెవరల్ బ్యాలిస్ట్ హియర్డ్ ఇన్ ఇరాన్స్ క్యాపిటల్. సో అటువైపుగా ఇరాన్ క్యాపిటల్ లో కూడా తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయానికి దాడులు కొనసాగాయి. సో ప్రెసెంట్ ఇంకా ఇజ్రాయెల్ కూడా ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. తమ డ్రోన్లని క్షిపణిని ఇరాన్ వైపుగా తరలిస్తోంది. ఇరాన్ కూడా అదే రకంగా దాడి చేస్తోంది. ద సిచ్యువేషన్ ఇన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యాస్ deteriorated drastically. I renew my appeal to responsibility and reason. The commitment to build a safer world free for nuclear threats must be pursued through mutual respect and sincere dialogue. ఈ ట్వీట్ ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రెసెంట్ ఒక అధికారి పాపీ లియో X14 calls for a safer world. సో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ పైన పాపీ లియో ఈ ట్వీట్ చేశారు. సో ఇరు దేశాలు కూడా కొంత డీఎస్కలేట్ చేయాలి, శాంతిని పాటించాలి. చాలా భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఒక ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పేటువంటి పనిలో అందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలంటున్నారు. ఇక ఇజ్రాయెల్ చేసిన దాడిలో టెహరాన్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ హిట్ ఆయిల్ డిపాజిట్స్ ఇన్ ఇరాన్. సో ఇరాన్ కూడా అటువైపుగా ఆయిల్ డిపాజిట్స్ ని టార్గెట్ చేసింది. ఇక్కడ ప్రధానంగా ఆయిల్ డిపాజిట్స్ పైన ఎందుకు దాడులు కొనసాగుతున్నాయంటే యుద్ధం నేపథ్యంలో ఇవి చాలా కీలకం. ఎటువంటి మిసైల్ ప్రయోగించాలన్నా ఎయిర్ క్రాఫ్ట్ వినియోగించాలని చాలా కీలకంగా ఉంటూ ఉంటాయి. ఆయిల్ అనేది తప్పనిసరిగా ఆ మెషిన్ ఎక్విప్మెంట్స్ లో వాడాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ వాటిని టార్గెట్ చేయడం వల్ల కొంత తీవ్ర నష్టాన్ని ఆ దేశానికి కలిగించవచ్చు అనే ఒక ఆలోచనతో బహుశా అటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఉండొచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఉండొచ్చు. అందుకే ప్రధానంగా టెహరాన్ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ పైన ఇటు పెద్ద ఎత్తున ఇరాన్ దాడి చేస్తుంటే ఇరాన్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఉన్నటువంటి హైఫా రీజియన్ పైన అటు ఇరాన్ టార్గెట్ చేస్తోంది. సో వరుసగా ఒకరినొకరు ఆయిల్ రిఫైనరీస్ టార్గెట్ గా దాన్ని కొనసాగిస్తున్నారు. సో రెవల్యూషనరీ గార్డ్స్ సే ఇరాన్ టార్గెటెడ్ ఇజ్రాయెల్ వార్ ప్లేన్ ఫ్యూలింగ్ సైట్స్. So Iran Revolutionary Guards said earlier on Sunday that the country had struck sites used by Israel warplanes for refueling. అదే చెప్తున్నారు. ఎక్కడైతే ఆ ఎయిర్ క్రాఫ్ట్ రీఫ్యూలింగ్ ని చేసుకుంటాయో ఆ స్థానాలు టార్గెట్ చేశారు. 2 rival states bombarded each other for a second day. సో 2 ప్రధానమైనటువంటి నగరాల్లో దాడిని కొనసాగించిందని చెప్పి ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఇన్స్టాలేషన్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యూయల్ ఫర్ ఫైటర్ ప్లేన్స్ and Rezm's energy supply centers was targeted by multiple of drones and missiles. God said in statement. సో ఇరాన్ గాడ్స్ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఆ రీఫ్యూలింగ్ స్టేషన్స్ ని, అక్కడి వాల్ స్టేషన్స్ ని, ఎలక్ట్రిసిటీ స్థావరాలని కూడా పూర్తిగా పేల్చేశాం. 2 ప్రధాన నగరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఆయిల్ రిఫైనరీస్ ని పూర్తిగా కూడా నేలకూర్చేస్తామని చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. దాంట్లో హైఫా రీజియన్ చాలా కీలకమైంది. హైఫా రీజియన్ దగ్గర చేరుకొని ఈ ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇతరత్ర ఎయిర్ వార్ ఎక్విప్మెంట్ సంబంధించిన వ్యక్తులన్నింటి కూడా ఆ వ్యవస్థలన్నీ కూడా ఇక్కడి నుంచే ఆ ఫ్యూలింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ఫ్యూలింగ్ స్టేషన్ ని ప్రస్తుతానికి ఇరాన్ కుప్పకూల్చింది. ఇటువైపు హైఫా రీజియన్ పైన ఇజ్రాయెల్ లో ఇరాన్ దాడి చేస్తే అటువైపుగా మరికొన్ని ప్రాంతాల టార్గెట్ గా టెహరాన్ లోని కొన్ని కీలకమైన టార్గెట్లు లక్ష్యాలుగా ఇజ్రాయెల్ పై దాడి చేస్తోంది. ప్రధానంగా
ఇరు దేశాలు కూడా ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తోంది, ఇరాక్ ఆర్గ్యూస్ యూఎస్ టు ప్రివెంట్ ఇజ్రాయెల్స్ ఎయిర్ స్పేస్ వయోలేషన్. సో ఇరాక్ కూడా ఎంట్రీ ఇచ్చింది వార్లకి. ఇరాక్ ఏం చెప్తోంది, అమెరికాని వార్న్ చేస్తుంది ఏమని, మీరు ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉన్నారు, మీ యొక్క మద్దతు కారణంగానే వార్ స్పేసెస్ లో ఎయిర్ స్పేసెస్ ని పూర్తిగా కూడా ధ్వంసం చేస్తోంది. ఇక్కడ ఎందుకు ఇరాక్ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే కనుక ఇరాక్ పై భాగం నుంచి ఇరాక్ గగనతలం నుంచే ఇరాన్ పైన ఈ దాడులు కొనసాగిస్తుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇరాక్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇరాక్ ఆర్గ్యూస్ యూఎస్ టు ప్రివెంట్ ఇజ్రాయెల్స్ ఎయిర్ స్పేస్ వయోలేషన్, గగనతలానికి సంబంధించినటువంటి ఆ వయోలేషన్ ని నిలిపివేయాలని చెప్పి ఇరాక్ అమెరికాకి హెచ్చరిస్తోంది. ఇరాక్ కాల్డ్ ఆన్ ది యునైటెడ్ స్టేట్స్ టు ప్రివెంట్ ఇజ్రాయలీ aircraft for violating Iraqi airspace for attacks against Iran. సో ఇరాన్ పైన దాడి చేసే క్రమంలో ఇరాక్ గగనతలంపై నుంచి దాడులకు సంబంధించి ఈ మిసైల్స్ ని వార్ వెపన్స్ ని పంపిస్తోంది. కాబట్టి ఆ ఎయిర్ స్పేస్ వయోలేషన్స్ ని తగ్గించమనండి అని చెప్పి అమెరికా వార్నింగ్ ఇస్తోంది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు కూడా ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ గా దాడులు కొనసాగిస్తుంది. ఇటువైపుగా ఇజ్రాయెల్ లో హైఫా రీజియన్, అటువైపు ఇరాన్ లో తెహరాన్ రీజియన్ ని టార్గెట్ చేసుకొని దాడులు కొనసాగిస్తోంది. సో అర్ధరాత్రి కూడా దాడులు కొనసాగాయి. ఇప్పుడు మనం లైవ్ చేస్తున్న క్రమంలో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. బాలిస్టిక్ మిసైల్స్ ని, డ్రోన్స్ ని ఇజ్రాయెల్ ఇరాన్ వైపుగా పంపిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? యుద్ధం తీవ్రత పెరుగుతోంది రెండు దేశాల మధ్య. మొదటిసారి ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత తీవ్ర నష్టపోయింది ఇరాన్ లో ఉన్నటువంటి సైనిక సంబంధించినటువంటి అధిపతులను అంతమందించింది. డైరెక్ట్ ఇంట్లో బెడ్రూమ్ లో మిజైల్ ని చొప్పించింది ఇజ్రాయెల్. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతా ఉంది పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసేటువంటి దాడుల్లో అణు స్థావరాలన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పట్లో అణు బాంబుని తయారు చేయడానికి నడిపిన తర్వాత ఈ యురేనియం శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి అన్ని పరికరాలని దెబ్బతీసేలా ఎక్విప్మెంట్ అది దెబ్బతీసేలా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. కాబట్టి దీనికి ప్రతిదాడులు చేస్తా ఉంది. ఆల్రెడీ నిన్న రాత్రి మళ్ళీ ఇరాన్ పైన చేసినటువంటి దాడుల్లో మొత్తం ఫ్యూయల్ సప్లై చేసేటువంటి ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన కేంద్రంగా దాడి చేసింది. కాబట్టి దానికి ప్రతిగా ఈ రోజు ఇరాన్ సేమ్ అదే విధంగా రైట్ గా బదిలించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి గ్యాస్ సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతున్నాయో పాయింట్స్ టార్గెట్ గా ఇరాన్ అటాక్ చేస్తా ఉంది. హైఫా నగరం లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టుగా ఇరాన్ దళాలు చెప్పే ప్రయత్నం చేశాయి. హైఫాలో దాదాపు 30% సరిపడా ఆయిల్ కి సంబంధించినటువంటి గ్యాస్ నిక్షేపాలన్నీ కూడా ఇజ్రాయెల్ హైఫా నగరంలో ఉన్నట్టు ఇజ్రాయెల్ గుర్తించి వాటి కేంద్రంగా దాడులు చేస్తా ఉంది. మొత్తం ఇజ్రాయెల్ పైన 200 డ్రోన్లు మిసైల్స్ ఇప్పటికే ప్రయోగం చేసింది. మనం చూసాం గత ఐరన్ డ్రోన్స్ అనేటువంటిది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి బాలిస్టిక్ మిసైల్స్ వచ్చినా వాటిని ముందుగానే గుర్తించి గాల్లోనే పేల్చేటువంటి ఐరన్ డ్రోన్ వ్యవస్థ కలిగి ఉంది ఇజ్రాయెల్ దేశం. కానీ ఈసారి ఆ మిజైల్స్ ని ఆ డ్రోన్స్ ని అరికట్టడంలో గుర్తించడంలో ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్ ఫెయిల్ అయింది. దాంట్లో పెద్ద ఎత్తున ఇరాన్ కి సంబంధించినటువంటి బాలిస్టిక్ తర్వాత మిజైల్స్ అవకాశం ఉంది కాబట్టి అక్కడ టార్గెట్స్ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే హైఫా రీజియన్ లోని పెద్ద ఎత్తున ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్ టార్గెట్ గా ఇరాన్ దాడి చేస్తుంటే ఈ దాడిలో సుమారుగా 3 సామాన్యమైన పౌరులు మరణించినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా గాయాలయ్యాయి. అటువైపుగా ఇరాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తూనే ఉంది. దాడిలో చాలా పెద్ద ఎత్తున అక్కడ రిఫైనరీ స్టేషన్స్ కూడా కుప్పకూలిపోయాయి. సో ప్రస్తుతానికి షార్ప్ ఎస్కలేషన్ ఆయిల్ రిఫైనరీ సివిలియన్ ఏరియాస్ టు హిట్ వాట్ ఇన్ లేటెస్ట్ ఎస్కలేషన్. ఇన్ ఏ షార్ప్ ఎస్కలేషన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఈచ్ అదర్. సో ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటంటే హిట్ ఇట్స్ న్యూక్లియర్ ఆర్చీవ్స్. సో న్యూక్లియర్ టార్గెట్స్ ఇక్కడ ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. దాడిలో న్యూక్లియర్ స్థావరాల పైన చాలా పెద్ద ఎత్తున దాడికి పాల్పడి అక్కడ మారణహోమం సృష్టించింది. The attacks have killed at least 7 Israeli civilians. ఇరాన్ కూడా ఈ రకంగానే ఈ రోజు హైఫా రీజియన్ టార్గెట్ చేస్తుంటే సుమారుగా 200 మంది ఇందులో గాయాలపడినట్టు తెలుస్తోంది. 7 మరణించారు. దాంట్లో ఒక 7 సోల్జర్స్ కూడా ఎవరు తెలుస్తోంది. 7 సోల్జర్స్ 200 మంది తీవ్రంగా గాయాలపడయ్యాయి. సో ద IDF completed an extensive series of strikes on targets in Tehran related to the
ఇరానియన్ రెజినీస్ న్యూక్లియర్ వార్ వెపన్ ప్రాజెక్ట్స్ సో అని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేసింది. ఇరాన్స్ డిఫెన్స్ మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ పైన, టెహరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ న్యూక్లియర్స్ పైన దాడి చేసింది, నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ పైన దాడి చేసింది. సో ఈ దాడిలో సుమారుగా 400 మందికి తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. కొన్ని పదుల సంఖ్యలోనే మరణాలు సంభవించాయి. ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు పక్షాలు, ఇరు దేశాలు కూడా ఈ దాడిని కొనసాగిస్తూనే ఉన్నాయి. సో ఇప్పటికీ హైఫా రీజియన్ టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే అక్కడ చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. అక్కడి హైఫా రీజియన్ లోని ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్ మొత్తం కూడా కుప్పకూలిపోయాయి, మంటలు ఎగిసి పడుతున్నాయి, అగ్నికి ఆహుతైపోయాయి. ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం కనబడుతుంది. కానీ ఇతర దేశాలు, ఇరాక్ లాంటి దేశం ఏం చెప్తున్నారంటే అక్కడ ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ వయోలేషన్ కి పాల్పడింది. సో మా గగనతలంపై నుంచి మిసైల్ని, బాలిస్టిక్ మిసైల్ని డ్రోన్ ప్రయోగించి ఇరాన్ పైన దాడి చేస్తోంది. ఇది పూర్తిగా వయోలేషన్ కిందకే వస్తుంది. సో మా పైన దాడి చేయకుండా నిలిపివేయండి అని చెప్పి అమెరికాకి ఇరాక్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ వార్నింగ్ ని ఇజ్రాయెల్ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇజ్రాయెల్ వార్నింగ్ ఎలా పరిగణలో తీసుకుంటుంది, ఇరాక్ కి ఎటువంటి సమాధానం చెప్తుంది, ఇరు దేశాల మధ్య ఎటువంటి చర్చలు ఉంటాయని మాత్రం చూడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఇరాన్ కే 100% మద్దతుగా ఉంటుంది. రేపటి రోజు డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలోకి డైరెక్ట్ గా ఇరాక్ దిగిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్ టార్గెట్ గా ఇరు దేశాలు కూడా పరస్పరంగా దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడుల్లో చాలా తీవ్రంగా ఇరు దేశాలు కూడా నష్టపోయాయి. נופל ב-100%. נופל ב-100%. נופל. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. తెలుగు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.